సిద్దిపేటలో మరోసారి అలజడి సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. గుడ్ మార్నింగ్. సిద్దిపేటలో మళ్ళీ ఈ రోజు కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో ఒక దండయాత్రలాగా ఇక్కడికి వస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టడం కోసం ఆయన వస్తున్నాడని చెప్పి ఇక్కడ క్యాంపు ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా మోహరించి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ వాళ్ళు కూడా ఇంతకు ముందే 3 రోజుల క్రితమే ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించిన ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుని ఉన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుని ఉన్నారు. కానీ ఒకవైపు మైనంపల్లి హనుమంతరావు తన అనుచర వర్గంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ మీద మళ్లీ దాడి చేస్తారనే ఒక ఉద్దేశంతో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, చెప్పండి, ఏం జరగబోతుంది? అసలు మైనంపల్లి అనేటైనా ఎందుకు వస్తున్నారని ఫస్ట్ క్వశ్చన్. అంటే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లేదా, క్యాడర్ లేదా, మీరు ఒప్పుకుంటున్నట్టే లెక్క. మైనంపల్లికి సిద్దిపేటకి ఏం సంబంధం? మైనంపల్లి ఏడికి పోవాలి? మల్కాజ్గిరిలో ఏమైనా డెవలప్మెంట్ ఉంటే చేసుకోవాలి, లేదా అంతగానం ప్రేమ ఉంటే నువ్వు మెదక్లో, ఎందుకంటే మెదక్లో అంతే మల్కాజ్గిరి పోయినావు. మల్కాజ్గిరిలన్నీ డిపాజిట్ గల్లంది చేస్తే ఇలా ఏడు అర్థం కాక మొత్తం చెట్లు గుట్టలు పట్టుకొని తిరుగుతున్నావు. అసలు మైనంపల్లి అనేటువంటి వ్యక్తులు సిద్దిపేటకి ఎందుకు వస్తుండో స్పష్టం చేయాలి ఫస్ట్ పోలీసులు. ఈ లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసులే ఇలా కవింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలా సిద్దిపేట ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇలా కలుషితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది. ఎందుకనంటే మొదటి నుంచి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డికి ప్రతి విషయంలో క్వశ్చన్లు వేసి అసలు ప్రతిదానికి పొలిటికల్ గా సమాధానం చెప్పలేక హరీష్ రావు గారిని పొలిటికల్ గా ఎదుర్కొనలేక ఈ చిల్లర రాజకీయాలు చేస్తుంటారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఒక క్యాంపు కార్యాలయం మీదనే మీరు రౌడీలతోని గుండాలతోని ఇలా మీరు ఫ్లెక్సీలు దింపినంటే అంటే మీ ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రు. మేము 10 సంవత్సరాల పాలనలో ఈ సిద్దిపేట గడ్డ మీద కూడా మా శత్రువులను కూడా ప్రేమించిండు హరీష్ రావు గారు. ఇలా శత్రువులకు కూడా పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండు, తెలుగుదేశం పార్టీకి పనిచేసిండు, బీజేపీకి పనిచేసిండు. ఏ పార్టీ ఉందో ఇది సమాజంలో అందరికి పనిచేసినటువంటి ఘనత మా నాయకుడు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఉంది. ఇలా మీరు ఏం చేస్తుండ్రు? రెచ్చగొడుతుండ్రు అధికారంలో అడ్డం. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్ల మీద దాడులు చేయడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీసులతో కొట్టించడమా? ఇలా ఎందుకు మైనంపల్లి అనేటువంటి వ్యక్తి వందలాది మంది గుండాలతో రౌడీలతో సిద్దిపేటకి ఎందుకు వస్తుండు అంటే సిద్దిపేటను కలుషితం చేయాలనేటువంటి ఒక కుట్రతోని ఇలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. మేమేమంటున్నాం, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మంచి వాతావరణాన్ని చెడగొడితే ఇక్కడ ప్రజలు ఊరుకోరు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం. ఒకవేళ మీరు కనుక ఏమైనా జరిగితే మాత్రం బాధ్యత అంతా పోలీసులది, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులది. మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ఈ ప్రోగ్రాం నాపుకోవాలి. మంచి ప్రోగ్రాం, 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పిండ్రు, మీరు ఎవరికి కూడా ఇవ్వలే. 42% మాత్రమే ఇచ్చి 100% అయిపోయిందనేసి మీరు డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఇలా హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 6 గ్యారంటీలు, 13 హామీలు, 47 లక్షల మందికి రుణమాఫీ చేయమని అడిగిండు. రాజీనామా చేస్తామని చెప్పిండు. ఈ మాటకు కూడా ఇప్పటికి కూడా మాటకు కట్టుబడి ఉన్నాడు హరీష్ రావు గారు. ఆ కట్టుబడి ఉన్నాడు, రాజీనామా చేస్తాడు. 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 3 సార్లు రాజీనామాల మీద గెలిచిండు ఆయన. రాజీనామాలు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలకు కొత్త కాదు. లక్షలాది మంది అభిమానాలు చురగొన్నటువంటి నాయకుడి మీద ఇలా మీరు దాడులు చేస్తున్నారంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూనైపోయింది. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తున్నది అర్థమైపోయింది. డెఫినెట్ గా మేము వెనకటికి కేసీఆర్ గారు చెప్పిండు, ఇలా ఇటుకతో కొడితే మేము కట్టెతో కొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మమ్మల్ని రెచ్చగొట్టద్దు. ఇలా ఏ మాత్రం మీరు కవ్వింపు చర్యలో పాల్గొన్నా ఇలా పోలీసులు, ఇలా గవర్నమెంట్దే బాధ్యత అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేమంటారు? ఇక్కడ సిద్దిపేటలో అసలు ఏ సంబంధం లేని మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేట మీద దండయాత్రకు రావడాన్ని సిద్దిపేట పౌరులుగా మేము ఖండిస్తున్నాం. అయితే ఇటీవల 16, 17 తేదీలలో ప్రత్యక్షంగా పోలీసులు వాళ్ళ పక్షపాత వైఖరి, నిర్లక్ష్యము, ఇన్ఎఫిషియన్సీ, ఇనాక్షన్ ఇవన్నిటి వల్లనే
ప్రభుత్వ ఆస్తి ప్రజా ఆస్తి అయినటువంటి క్యాంపు కార్యాలయం మీద అర్ధరాత్రి దాటిన తర్వాత 10 మంది కాంగ్రెస్ గుండాలు వచ్చి దాడి చేసి ఫ్లెక్సీ చింపి ప్రజా ఆస్తికి నష్టం చేస్తే కూడా చీమగుట్టినట్టు లేనట్టుగా ఇక్కడి పోలీసులు ప్రవర్తించడం, దానికి తోడు ఇప్పుడు సమాజంలో అత్యంత కీలకమైన రైతులకు సంబంధించిన సమస్య ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు రైతులు పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ప్రత్యేకించి అనునిత్యం ప్రజల్లో ఉండే కేసీఆర్ హరీష్ రావు గారు రైతుల సంపూర్ణ రుణమాఫీకి సంబంధించి మా క్యాడర్ అందరికీ కూడా రైతులకు ఏ రకంగా ఆదుకోవాలన్న ఉద్దేశం మీద ఒక అవగాహన సదస్సు, అది కూడా పర్టికులర్ గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోపల మా ఇంట్లో మేము సమావేశం పెట్టుకుంటే ఎక్కడికేలో హైదరాబాద్కేలో వచ్చి గతంలో నగర బహిష్కరణకు గురైనటువంటి ఒక గుండా వస్తుందని చెప్పి మా ఇండ్లను మేము ఖాళీ చేసే రీతిలో పోలీసులు ప్రవర్తించడం చాలా శోచనీయం. వెంటనే డీజీపీ గారు, అదే రకంగా హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ అధికారులు ఈ పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్న విషయాన్ని వెంటనే గమనంలోకి తీసుకొని లా అండ్ ఆర్డర్ను ప్రత్యేకించి సిద్దిపేటలో ఈ ప్రజల్లో ఒక అశాంతి రగులుకునేలాగా వ్యవహరిస్తున్న పోలీసులపైన వెంటనే చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా సమావేశాలు పెట్టుకొని ఇక్కడి ప్రజలతోని మద్దతుతోని ఎన్నికైన ప్రజాప్రతినిధి హోదాలో ఈయన క్యాంప్ ఆఫీస్లో ఆయన విధులు నిర్వహిస్తుంటే పోలీసులు ఆటంకం కలిగించి తద్వారా రైతులకు మేలు జరగాలనే విషయాన్ని వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఏమో మేము సంపూర్ణంగా హామీ చేస్తామంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, వాళ్ళ రైతు విభాగం కోదండరెడ్డి అంటున్నారు, అదే రకంగా విప్ ఆది శ్రీనివాస్ గారేమో మేము సంపూర్ణంగా చేస్తాము అని అంటారు. కానీ మిగతా కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారేమో ఆల్రెడీ అయిపోయింది అంటారు. ఇంతకు మరి ఈ కాంగ్రెస్ లోనే రెండు, మీరు సంపూర్ణ రుణమాఫీ అయిందా కాలేదా మరి ప్రజలకు రైతులకు తెలియజేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేమంటారు? ఇక్కడ 3 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఒకటి రైతు రుణమాఫీ, రెండవది క్యాంపు కార్యాలయంపై దాడి, మూడవ అంశం ఇవాళ కాంగ్రెస్ గూండాగిరికి పోలీసుల మద్దతు. ఇప్పుడు రైతు రుణమాఫీ అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి హరీష్ అన్నను రాజీనామా చేయమని చెప్పి మొత్తం నరాలు దిగటట్టు అరిచిండు ఆ రోజు. తెల్లారి మర్నాడు కోదండరెడ్డితో పాటు అటు సీతక్క అయితేనేమి, ఇంకా ఆది శ్రీనివాస్ అయితేనేమి, వీళ్ళంతా కూడా రైతు రుణమాఫీ కొనసాగుతోంది, రైతు రుణమాఫీ కాలేదు, ఇంకా పూర్తి కాలేదు అన్నారు. పూర్తి కానప్పుడు రాజీనామా చేయమనే హక్కు ఈ రేవంత్ రెడ్డికి ఎవరిచ్చిండ్రు? ఈ రాజీనామా ఎప్పుడు చేయమని అడగాలి? ఆగస్టు 15న గడువు పెట్టింది ఎవరు? హరీష్ అన్న. గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పెట్టినటువంటి ఆగస్టు 15కు నువ్వు రుణమాఫీ చేయనప్పుడు నువ్వు రాజీనామా చేయాలి తప్ప హరీష్ అన్నను రాజీనామా చేయమనే హక్కు లేదు. చేయకపోగా 18,000 కోట్లు చేసి మొత్తం చేసినట్టుగా ప్రకటించి మరి ప్రజల్ని మోసం చేస్తున్నావు, ఇటు రైతులను మోసం చేస్తున్నావు. కాబట్టి నీ మంత్రివర్గంలో నీ ఎమ్మెల్యేలకే నువ్వు మెప్పించలేకపోతున్నావు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ గ్రహించి రుణమాఫీ చేయని నువ్వు రాజీనామా చేయి తప్ప ఇలాంటి దాడులకు పూనుకునేటట్టు చేయడం తప్పని చెప్తూ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ క్యాంపు కార్యాలయంపై దాడి, మొన్నటికి మొన్న పోలీసుల సమక్షంలో ఈ క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. క్యాంపు కార్యాలయం అంటే ఏమిటి? ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేకు అధికారికంగా ఒక నివాసం ఏర్పాటు చేస్తాం. ఆ నివాసంలో తనకు నచ్చినటువంటి ఫోటో పెట్టుకునే హక్కు ఉంటుంది. తనకు రాముడు ఇష్టమైతే రాముడి ఫోటో, యేసుక్రీస్తు ఇష్టమైతే యేసుక్రీస్తు ఫోటో, అల్లా ఇష్టమైతే అల్లా బొమ్మ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప నీ ఇష్టం వచ్చిన ఫోటోలు పెట్టుకోవడానికి ఇది కాదు. ఇవాళ మా తెలంగాణ సాధించి పెట్టినటువంటి తెలంగాణ ప్రదాత కేసీఆర్ బొమ్మ ఉంటే మొత్తం దాన్ని చింపేయడం, రేవంత్ రెడ్డి బొమ్మ పెడతానడం. మరి మీకు అధికారిక కార్యాలయాల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల ఫోటోలు ఎందుకు పెట్టినట్టు? మరి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా? వాళ్ళు అధికారికంగా ఏదైనా పదవిలో ఉన్నారా? మరి వారి ఫోటోలు మీరెందుకు పెట్టుకుంటున్నట్టు? ఇలాంటి చర్యలు మీరు చేస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది. ఇక మూడో అంశం, ఇవాళ దాడులు చేయడం అనేటువంటిది శోచనీయం. సిద్దిపేటకు ఈ సంస్కృతి, దాడుల సంస్కృతి సిద్దిపేటలో లేదు. ఉద్యమాలు నడిచినప్పుడు కూడా ఏనాడు ఎవరి మీద ఒక చేయలేదు, ఎవరిని ఏమీ అనలేదు. కాబట్టి ఇవాళ అనవసరంగా హైదరాబాద్ నుంచి వచ్చి గూండాలతో సిద్దిపేట మీద దాడులు చేస్తా అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మీరే బైనంపల్లి ఈ యాత్ర మీద ఏమంటారు? అన్న, రాహుల్ గాంధీ ఏమో చేతిలో ఒకటి పుస్తకం పట్టుకున్నాడు, మిగతా కాన్స్టిట్యూషన్ రాసింది, లోపల ఏం రాసిందో ఎవరికి కలవడతలేదు. అది కాన్స్టిట్యూషన్ అనే బుక్ పట్టుకొని మహబ్బత్ కా దుకాన్ కోలింగ్ అని తిరుగుతున్నాడు. ఆయన చెప్పే కాన్స్టిట్యూషన్ కానీ ఆయన చెప్పే మహబ్బత్ కానీ ఇదేనా? పేరేమో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని పెట్టుకున్నారు. ఆ ప్రజా పేరులో ఉంది కానీ ఆ ప్రజానో ప్రజాస్వామ్యమో వాళ్ళ ఆచరణలో ఒక్క విషయంలో అన్న పేరేమో ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని, ఆయననేమో చేతుల కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతుండు.
ఆ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఈ రేవంత్ కాంగ్రెస్ ఒకటేనా అని అందరికీ అనుమానం వస్తుంది. ఈ రేవంత్ కాంగ్రెస్ ఏమో చేతుల మన గత ఆచరణ చూసినాం. తెలంగాణ ఉద్యోగకారుల మీద తుపాకీ పట్టుకొని తిరిగిన చరిత్ర ఆయనది. ఆయన ప్రజాప్రభుత్వం పేరేమో ప్రజాప్రభుత్వము, ఓ లంపెన్ గ్యాంగ్. లంపెన్లకు ఎవరికి ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఈ దాడులు చేసేటటువంటి లంపెన్ బ్యాచ్ కాబట్టి ఆయన ఆలోచనలు ఏమున్నాయి, నా సొంతోడు ఎవడు దొరుకుతాడు అంతే వాళ్ళు ఆడుకున్నాడు. ఇక్కడ మల్కాజ్గిరిలో ఓడిపోయినటువంటి తడిపార్ బ్యాచ్ అది. ఇది మేము చెప్తుంది కాదు. ఆల్రెడీ మన హైదరాబాద్ ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తడిపారుగా పోలీసు రికార్డులలో నమోదైనాడు. గతంలో కూడా సిద్దిపేటకు గుండాలే కాదు, గుండాలకు కావాల్సినటువంటి డిమాండ్ వేసుకొని వచ్చాడు. మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధం లేని ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి గతంలోనే రెచ్చగొట్టినటువంటి అనేక కేసులలో, హత్యా కేసులలో, అత్యాచారం కేసులలో